ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు దీన్ని బ్రతిమాలుకోవాల్సిన అవసరం లేదు. అక్షయని మర్చిపోయి వస్తానన్నా ఇప్పుడు నేను అంగీకరించే పరిస్థితుల్లో లేను. ఇది మనందరినీ బాధ పెట్టింది. మీ పెళ్లి విషయం బయటపడితే మాయతో సంబంధం క్యాన్సిల్ అవుతుందని అనుకుంది. అలా జరక్కపోయేసరికి నీ దగ్గరకొచ్చి తీయని కబుర్లు చెప్తోంది. దీని మాయలో పడకు. కాసేపట్లో నిశ్చితార్థం జరగబోతుంది. ఇంకా దీంతో నీకు మాటలేంటి? పద. అవని శ్రీకర్ల పెళ్లి విషయం బయటపడటం పెద్ద బ్లాస్టింగ్ అయ్యి నిశ్చితార్థం పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందని అవని ఆశపడినట్టుంది పాపం. నేను రివర్స్ గేర్లో వెళ్లేసరికి అవని అర్చనలకు పెద్ద షాక్ తగిలింది. ఇంక మా జోలికి రారు. అందరి ముందు అవని అడ్డం క్లియర్ అయిపోయింది. అమ్మకు జీవితాంతం తోడు నీడగా ఉండవలసిన భర్త లేకుండా అయినట్టే. నాన్న ఎడబాటుని అమ్మ తట్టుకోలేదు. తన భర్తను మరో ఆడది తన్నుకుపోవడం భరించలేదు. అందుకే మీరేం చేస్తారో తెలీదు. అమ్మకు న్యాయం జరిగేలా చెయ్యండి. ఈ తాయెత్తు నా చేతికున్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని, నేను దీని శక్తితో ఎటువంటి గుడిలోనైనా ప్రవేశించగలనని స్వామి చెప్పిన విధంగానే నాకు ఎదురు లేకుండా జరుగుతుంది, తిరుగు లేకుండా సాగుతుంది. ఇది విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రంలాగా, శివుని చేతిలో త్రిశూలంలాగా, ఇంద్రుని దగ్గరున్న వజ్రాయుధంలాగా నా చేతికున్న ఈ తాయెత్తు పనిచేస్తుంది. నా చేతికున్న తాయెత్తుని లాగుదామని అనుకుంటున్నావా? ఆ అవని అర్చనలకు అండగా నిలబడదామనుకుంటున్నావా? నీ సంగతి చెప్తానుండు. చచ్చింది.
శ్రద్ధగా వినండి. కాసేపట్లో నిశ్చితార్థ కార్యక్రమం మొదలు పెడతాను. ఇక ఎవరూ కార్యక్రమం దగ్గర నుంచి కాలు కదపకండి. ఈ దినం చాలా దివ్యమైన దినం కావున వధువు ఒక బిందెడు నీరుని కోనేరు నుంచి తీసుకుని వచ్చి అమ్మవారిని అభిషేకించి నిశ్చితార్థంలో కూర్చోవడం మంచిది. తొందరగా వెళ్ళి తీసుకురామ్మా. ఈ పంతులేంటి మన వల్ల కాని పనులు చెప్తున్నాడు. ఇప్పుడు కాదంటే తలో మాట అంటారు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత పెద్ద పెద్ద పూజలే చెయ్యవలసి వస్తుంది. కోనేరు నుంచి బిందెడు నీరు తీసుకురావడం అన్నది చాలా చిన్న పని. అలాగే ఆంటీ గారు, నేను కాదన్నానా చేయనన్నానా ఖచ్చితంగా తీసుకొస్తాను. కాసేపట్లో నిశ్చితార్థం అయిపోతుంది. అంటే దాదాపుగా మాయ మన ఇంటి కోడలు అయిపోయినట్టే. అవును మగానా, మాయా మేడం మన ఇంట్లో అడుగు పెడితే అందరి తలరాతలు మారిపోతాయి. ఇది వరకు కొందరు తమ పాదం మా ఇంటికి అదృష్ట పాదం అంటూ తమకు తాము తెగ పొగుడుకునేవారు. ఆ పాదాల వలన మేము అధపాతాళానికి వెళ్ళిపోయాం. మాయ రాకతో మళ్ళీ మాకు పూర్వ వైభవం ప్రాప్తిస్తుంది.